అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వనస్తయీనుహు వనస్తగ్ఫిర్లుహు వనూమీను బిహి వనతవ్వకలు అలైహి వనౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వన్ మిన్ సయ్యిఆతి అమలీనా. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. 6 మహిళలకు 6 రకాల శిక్షలు విధించడానికి గల కారణాలేమిటో కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. తొలి మహిళ శిక్ష విధించడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మహిళ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6 రకాల శిక్షల గురించి చెప్పిన తర్వాత ఆయన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వారు, నాన్న వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎందుకని వారికి ఆ శిక్ష పడింది అని అడిగారు. ఫాతిమా గారు వాళ్ళ తండ్రిని అడిగితే అందుకు ఆయన సమాధానమిస్తూ ఇలా చెప్పారు. మెదడు కుతకుతా ఉడికిపోతూ శిరోజాల ఆధారంగా వేలాడబడి ఉందని చెప్పానే, ఆమె తల మీద ఆచ్ఛాదన లేకుండా నగ్న శిరోజాలతో బయటికి పోయేది. తల వెంట్రుకల ఆధారంగా వేలాడదీయబోతుందని చెప్పాను కదా. ఫస్ట్ మహిళ ఆమె తల మీద ఒక దుపట్టా కానీ చున్నీ కానీ లేకుండా బయట తిరిగేదంట. తన శిరోజాలు పరపురుషుల కంట పడకుండా జాగ్రత్త వహించేది కాదు. చూసారా అండి సిస్టర్స్, ఎప్పుడు కానీ తల మీద చున్నీ కానీ ఓని కానీ దుపట్టా కానీ తప్పకుండా వేసుకునే ప్రయత్నం చేయండి. అలా వేసుకోకపోతే మనం నరక శిక్షణకు కారణమవుతాము. పరదా అనేది ఆచరణ ఇస్లాంలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం మన పరిసరాల వైపు, మన చుట్టుప్రక్కల జరుగుతున్న దాని వైపు కొంచెం దృష్టి సారిస్తే మనకేం తెలుస్తుంది? మన ఇండ్లల్లో, మన పరిసరాల్లో రోజు రోజుకు ఎక్కువైపోతుందని తెలుస్తుంది. అసలు ఏం ఎక్కువైపోతుంది? చెడు పనులు ఎక్కువైపోతుందని తెలుస్తుంది. అసలు స్త్రీలకు ధర్మాజ్ఞ అంటే ఏమిటో తెలుసా? వారు తమ శరీరంలో పాటు శిరోజాలను కూడా ఓనితో కానీ చున్నీతో కానీ మరే వస్త్రంతోనైనా కానీ కప్పుకోవాలి. ఎందుకంటే స్త్రీ శరీరంలో ముఖం మణికట్టు వరకు, చేతులు పాదాలు మినహా మిగతా శరీరం అంతా కిందికి వస్తుంది. నమాజ్ చేసేటప్పుడు ఆ అవయవాలన్నింటినీ వస్త్రంతో కప్పి ఉంచడం చాలా అవసరము. ఒకవేళ తల లేక ఇతర అవయవాల్లో 4వ వంతు భాగం నుండి ఆచ్ఛాదన తొలగిపోతే 3 సార్లు సుబ్హానల్లా అన్నంతసేపటి వరకు అలాగే ఉంటే ఆమె చేసే నమాజు నెరవేరదు. అలాగే ఏ స్త్రీ అయినా వెంట్రుకలు బయటికి కనిపించేటంతటికి పల్చని ఓరి ధరించి నమాజ్ చేస్తే ఆ నమాజ్ నెరవేరినట్లు కాదు. దానికి కారణం నమాజ్ చేస్తున్నప్పుడు అవయవాల మీద ఆచ్ఛాదన ఉండాలన్న నియమం పూర్తి కాలేదు. కొంతమంది స్త్రీలు పల్చని ఓణీలు ధరించి నమాజ్ చేస్తారు, లేక ఆ ఓణిని మడత వేసుకొని ధరిస్తారు. అయినప్పటికీ వారి వెంట్రుకలు బయటికి కనిపిస్తూనే ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో కురచ ఓణీలు ధరిస్తారు. దానివల్ల సగం జడ బయటే ఉంటుంది. కొంతమంది స్త్రీల జాకెట్టు చేతులు పొట్టివిగా ఉంటాయి. వారు ఓణీలు ధరించినా సగం చేతులు బయటికి కనిపిస్తూనే ఉంటాయి. మరి ధర్మాజ్ఞ ఏమిటో తెలుసా? శిరోజాల్లో, చేతుల్లో, కాళ్ళల్లో 4వ వంతు భాగంపై నుంచి ఆచ్ఛాదన తొలగిపోయి 3 సార్లు తస్బీహ్ వచనాలు పఠించేంతసేపటి వరకు అలాగే ఉంటే ఆ నమాజ్ నెరవేరదు. కనుక స్త్రీ తన శరీరంలో మొహం, అరచేతులు, పాదాలు తప్ప మిగతా శరీరాన్ని పరపురుషుల కంట పడకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. ఇదే పరదా యొక్క ఆజ్ఞ. పరదా వేరు, మర్మాయవాల మీద ఉండే ఆచ్ఛాదన ఉండడం వేరు. పరదా అన్నప్పుడు తల నుండి పూర్తి పాదాల వరకు మొత్తం శరీరం అందులోకే వచ్చేస్తుంది. స్త్రీలు ఇంట్లో ఉన్న బయట ఉన్న పరాయి పురుషుల ముందు పరదా పాటించడం అవసరము ఖచ్చితంగా. కనుక ఇంట్లో ఉన్నప్పుడైనా బయట తిరిగినప్పుడైనా పరాయి పురుషులకు తమ శిరోజాలు చూపించుకుంటూ తిరగడం మహాపాపము. దానికి పడే శిక్ష గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. తల వెంట్రుకలు బయటికి కనిపిస్తే తల వెంట్రుకల ఆధారంగా వేలాడతీస్తారు నరకంలో. పరదా పాటించే స్త్రీలలో కొంతమంది ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఎంచక్క తల మొహం నిండా బురక ధరించి వెళ్తారు. కానీ ఇంటికి వచ్చే ఇతర పురుషుల ముందు, పరాయి పురుషులుగా భావించబడే బంధువుల ముందు మాత్రం వారు సరైన విధంగా పరదా పాటించరు. బయటికి వెళ్తే నీట్గా ఉంటారు, ఇంట్లో మాత్రం నీట్గా ఉండరు. వారి ముందుకు వచ్చినప్పుడు తల మీద ఆచ్ఛాదన ఉండదు. మెడ భాగం, మోచేతులు బయటికి కనిపిస్తూ ఉంటాయి.
చివరికి ఉదరం మీద కూడా సరిగ్గా ఆచరణ ఉండదు. చీర కట్టుకుంటే కూడా నడుము కనిపిస్తుంది కదా, అలా కూడా కనిపించకూడదు. ఇస్లామిక్ కల్చర్ కాదు చీర అనేది, సారీ, ఓన్లీ చుడిదార్ మాత్రమే ఇస్లామిక్ కల్చర్. కొంతమంది స్త్రీలు చీర కట్టినా కూడా వారి కడుపు, వీపు అంతా బయటికి కనిపిస్తూనే ఉంటుంది. అయితే వారు మరుదులు, పెత్తండ్రి, కుమారులు, పినతండ్రి కుమారులు, మేనత్త, మేనమామ కుమారులు, ఇట్లా చుట్టాలు ఉంటారు కదా ఎవరైనా, వారి ముందు ఏమాత్రం సంకోచించకుండా మనం అలాగే వెళ్ళిపోతుంటాం, ఒంటి మీద చున్నీ లేకుండా, తల మీద చున్నీ లేకుండా. చూడబోతే ధర్మశాస్త్రం వీరందరిలో ముందు కూడా స్త్రీలు పరదా పాటించాలి. మన ఇంట్లో వారి ముందైనా కూడా ఉండే పద్ధతి ప్రకారం ఉండాలి. పరాయి పురుషులకు స్త్రీ శిరోజాలు కూడా కనిపించకూడదని అంటుంది ఇస్లాం. అలా కనిపించడం వల్ల మనం నరకానికి గురవుతాము, నరక శిక్షకు. ఇంట్లో ఉండే పరాయి పురుషుల ముందు పరదా పాటించే పద్ధతి ఒకటి ఉంది. మన ఇంట్లో ఎలా ఉండాలి అనేది ఒకటి ఉంది. బయటకు వెళ్తే పూర్తిగా హిజాబ్ ఉండాలి, పరదా. కానీ ఇంట్లో వాళ్ళ ముందు, ఇంట్లో ఉండే పరాయి పురుషులు, ఉదాహరణ మరుదులు మొదలగు వారు ముందు ఎల్లప్పుడూ పూర్తి పరదా పాటించడం కష్టమే. ఇంట్లో మరిది వాళ్ళు ఉంటే ఎప్పుడు ఉండడం కష్టమే కదా, మనకు ఇంట్లో పనులు ఉంటాయి. అదిగాక వారు తమ ఇంటి సభ్యులే కనుక చాలా ఎక్కువగా వస్తుపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో స్త్రీ పరపురుషుని ముందు ఆమె అతని వదిన అయినా లేక మరదలైన ఒక మందటి వస్త్రాన్ని నుదుట వెంట్రుకల నుండి జడ మొత్తం కనపడకుండా కప్పుకోవాలి. ఇంట్లో చున్నీ మొత్తం హెడ్ను కవర్ చేసే విధంగా ఉండాలి. నమాజ్లో ఓని కట్టుకున్నట్లుగా కట్టుకోవాలి. మన నమాజ్లో ఎలా కట్టుకుంటాం అలా ఇంట్లో ఉండాలి. మగవాళ్ళు ఉన్నట్లయితే కాళ్ళ పిక్కలు కూడా కనబడకుండా షరాయి లాంటి వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా కాళ్ళ పిక్కల గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ రోజుల్లో పిక్కల వరకు దుస్తులు ధరించి తిరగడం ఆడవారికి ఫ్యాషన్ అయిపోయింది. ధర్మం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. స్త్రీలు ఇంట్లో ఉండే పరాయి పురుషుల ముందు ముఖం, అరచేతులు, పాదాలు మాత్రమే కనపడే విధంగా ఉండాలి. ఇంట్లో వారి ముందు పని చేసుకుంటున్నప్పుడు కూడా అలాగే ఉండాలి. ఎప్పటికీ చున్నీ కప్పుకొని పని చేసుకుంటున్నప్పుడు కూడా ఉండాలి. ఇంట్లో మన మామయ్య, పుప్ప వాళ్ళు, మరిది వాళ్ళు, బావలు అందరు ఉంటారు కదా, వాళ్ళ ముందు చున్నీ మాత్రం వేసుకొనే ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు పూర్తిగా హిజాబ్తో ఖచ్చితంగా వెళ్ళాలి. శీలావతి, సదాచార సంపన్నురాలైన స్త్రీకి ఈ విధంగా చున్నీ ఎప్పటికీ వేసుకొని పనిచేసుకోవడం ఏమంత కష్టమైన పని కాదు. ఎందుకంటే పరలోక చింతన, దైవభీతి, దేవుడు శిక్షిస్తాడనే భయం ఉంటే ఆ పని చేయడం ఎంతో సులభం. దీనికి భిన్నంగా తల మీద అచలనం లేకుండా ఉండడం, తల వెంట్రుకలు బయటికి కనిపించేలాగా పల్చడి ఓణీలు ధరించడం, నామమాత్రానికి మెల్లో ఓని జస్ట్ వేసుకున్నామంటే వేసుకున్నాం అలా వేసుకొని తిరగడం, ఇవన్నీ పాపకార్యాలు. దేవుడు శిక్షిస్తాడనే భయం ఉన్నవాళ్ళు చున్నీ వేసుకొని పనిచేయడం చాలా సులభమే. కనుక మహిళలారా జాగ్రత్తగా వినండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరపురుషుల ముందు నగ్న శిరోజాలతో తిరిగే స్త్రీలకు ఎలాంటి శిక్ష విధించబడుతుందని చెప్పారు కదా, తెలుసుకున్నారు కదా, విన్నారు కదా. నరకంలో వారి శిరోజాల ఆధారంగా వేలాడదీయబడడం జరుగుతుంది కదా, తెలుసుకున్నారు కదా. వారి మెదడు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ శిక్షను కళ్ళారా చూశారు. అందుకని నాతోటి సోదరిమణులారా, మనం ఎవరిని శిక్షకు గురి కావద్దని నేను కోరుకుంటున్నాను. అల్లాహ్ మన అందరినీ ఆ శిక్ష నుంచి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆమీన్. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెండవ మహిళ, ఆ శిక్షకు గల కారణాలు ఏమిటో మరొక వీడియోలో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.